హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. సో ఇదైతే సండే వ్లాగ్. సండే మార్నింగ్ కొంచెం లేట్గా లేచాము, 7కి అట్లాగా. అయితే పొద్దున్నే ఎందుకో నాకు నర్సరీకి వెళ్ళాలనిపించింది. ఎందుకంటే చాలా రోజుల నుంచి చెట్లుకి మట్టి మార్చి చాలా రోజులు అయిపోయింది. వెళ్దాం అనుకుంటా కుదరలేదు. సరే ఈరోజు ఎందుకు పొద్దున్న లేవగానే గుర్తొచ్చి అడిగాను. ఇంక సరే అంటే బ్రేక్ఫాస్ట్ కూడా ఇంట్లో పిండి అయిపోయింది, ఏం చేయలేదు, ఓపిక లేదు, బయట తినేద్దాం అనేసి ఇంకా వెళ్ళాము. పావగడ నుంచి కొంచెం దూరమే ఉంటుంది, వెళ్ళాము. ఇక్కడైతే పెద్ద నర్సరీ, అన్నీ దొరుకుతాయి. మెయిన్గా మట్టి కోసం వెళ్ళాము. మట్టి అయితే వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్. కానీ అడిగాము 2 కుండీల్లోకి వేసి ఇవ్వండి అనేసి అడిగితే సరే అని చెప్పారు. ఇంకా నర్సరీలోకి వెళ్తే మనకు ఆ చెట్లు చూడంగానే కళ్ళు ఊరుతాయి. ఇంకా అందుకనేసి ఏదో ఒక చెట్టు తీసుకుందామని, ఇంకా యాక్చువల్గా అయితే తీసుకోకూడదు అనుకున్నాను. ఎందుకంటే ఇంటికి వెళ్ళిపోతున్నాము, ఎవ్రీ మంత్ ఏదో ఒక పనిబడి చెట్లకి నీళ్లు పోసే వాళ్ళే లేకుండా పోతున్నారు, అవి ఎండిపోతున్నాయి అనేసి చాలా బాధపడ్డాను. ఇంకా ఆ చెట్లు చూసేసరికి సరే కొందాం, ఒక చెట్టు తీసుకుందాము, ఇండోర్ ప్లాంట్ లాగా, దానికైతే ఎక్కువ వాటర్ అవసరం లేదు కదా అనేసి ఆ షో ప్లాంట్ అయితే ఒకటి తీసుకున్నాము. అండ్ అలాగే కరివేపాకు చెట్టు ఒకటి తీసుకున్నాము. కింద మట్టిలో వేద్దామని తీసుకున్నాము, అదైతే కుండీలో పెట్టకుండా. ఇట్లా తీసుకొని ఇంకా చెట్లు చూస్తూ ఉన్నాము. మనీ ప్లాంట్స్, శంకుపూల చెట్టు, ఇవన్నీ ఉన్నాయండి. నాకు చాలా ఇష్టం అసలు చెట్లు పెంచడము. ఇంకా మేము అట్లా నెలకు ఒకసారి 2-3 రోజులు వెళ్ళిపోతూ ఉండేసరికి ఇంక ఈ ఇయర్ ఎట్లా ఉంటుందో తెలియదు కదా మనకు. లాస్ట్ ఇయర్ అయితే అట్లనే జరిగింది. ఈ ఇయర్ ఇంకా చూడాలి. అవి బాటిల్స్ కొన్ని మీషోలో డ్రాప్ పడతా ఉంటాయి కదా, మట్టిలో గుచ్చేస్తే పైన బాటిల్కి పెట్టేసి మట్టిలో గుచ్చేస్తే వాటర్ పడుతూ ఉంటుంది కదా, ఆ వాటర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే అస్తమానం పోయారు కదా ఎవరు నీళ్ళు చెట్లకి, అవన్నీ అయితే కొంచెం బాగుంటాయి అనేసి అది ఆర్డర్ పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడైతే 2 కుండీలు తీసుకున్నాము, పెద్దవి తీసుకున్నాము. అండ్ ఇది ఒక ప్లాంట్ తీసుకున్నాము అనమాట, షో ప్లాంట్. ఈ మొక్క పేరు నాకు తెలియదండి సరిగా, మీకు ఎవరికైనా తెలుసుంటే కమెంట్ చేయండి ఏం ప్లాంటో ఇది. అండ్ ఇది ఒకటి తీసుకున్నాము. అండ్ ఒకేసారి పెద్ద కుండీలో పెట్టి చేస్తున్నాము, మళ్ళీ మార్చిన అవసరం లేదు. మట్టి అయితే తీసుకున్నాం. మట్టి కూడా లేదంటే ఎరువు అయితే వేసిస్తామమ్మ, మట్టి మా దగ్గర కూడా లేదన్నారు వాళ్ళు, ఎర్ర మట్టి. అంటే ఒక దాంట్లోకి అయితే 2 మిక్సింగ్ ఇవ్వండి, ఒకటి ఎరువు ఇవ్వండి, మేము మిక్స్ చేసుకుంటాం అనేసి తీసుకున్నాము. ఇంక ఇక్కడ కరివేపాకు చెట్టు అయితే ఒకటి తీసుకున్నాము. ఇంక ఇవన్నీ నిమ్మ చెట్లు అన్నీ ఉన్నాయి, దానిమ్మ చెట్లు, మామిడి చెట్లు, అట్లాగే బాదం చెట్లు అన్నీ ఉన్నాయండి. అండ్ వీళ్ళు నారు కూడా అమ్ముతున్నారు. ఇది వచ్చేసి కరెక్ట్గా లొకేషన్ నాకు తెలియదు, పావగడ దాటి కళ్యాణదుర్గం వెళ్ళే రూట్ అని చెప్పారు మా వాళ్ళు. ఆ మధ్యలోనే అవన్నీ వరుసగా వస్తాయి, ఒక 3 నర్సరీలు. అందులో వీళ్ళ దగ్గర చెట్లు మాత్రం బాగున్నాయి. అండ్ నారు కూడా అమ్ముతున్నారు వీళ్ళు, టమాటో నారు ఇంకేవేవో ఉన్నాయన్నమాట, నేను లోపలికి వెళ్ళలేదు. సో ఇవన్నీ అమ్ముతున్నారు, బాగున్నాయి. ఇంకా మట్టి వేయించుకొని అయితే నెక్స్ట్ వెళ్ళిపోయాము. ఇంకేమన్నా తీసుకుందామంటే రోజ్ ప్లాంట్స్ చూసాం, కానీ చూసారు కదా ఇంట్లో పరిస్థితి, అది ఎండిపోయింది. కానీ కుండీలు రావట్లేదండి బాగా, ఎందుకనో. నేలలో అయితేనే రోజా చెట్లు బాగా వస్తాయి అనుకుంటాను, నా ఎక్స్పీరియన్స్ అయితే అది. కుండీల్లో కూడా వస్తున్నాయి బాగా, ఎవరికైనా వేసిన వాళ్ళు ఉంటే చెప్పండి నాకు కమెంట్స్లో. అయితే పెద్ద కుండీ తీసుకోవాలనుకుంటాను, చిన్న కుండీలో రావట్లేదు. అండ్ ఈసారి ట్రై చేస్తాను. ఇంక మామిడికాయ చెట్లు, ఇదే బాదం చెట్టు అన్నీ ఉన్నాయి, వెరైటీ చెట్లు. వీటి పేర్లు చాలా వరకు తెలియదు నాకు, తెలిసిన వరకు చూసుకుంటూ వెళ్ళాం అలాగా. అండ్ ఇక్కడైతే మట్టి ఒక దాంట్లో ప్లాంట్కి మట్టుకు 2 మిక్సింగ్ వేయించేసాను, ఒకటి ఎరువు ఇచ్చారు, మట్టి లేదంట వాళ్ళ దగ్గర. ఇంక సరే అని చెప్పి అక్కడే పక్కన చూస్తే రోడ్ సైడ్ బండి మీద టిఫిన్ ఉండింది. ఇంక సరే బండి మీద ట్రై చేద్దాం అనేసి అక్కడే టిఫిన్ తినేసాము. పూరి తిన్నామన్నమాట, పిల్లలకి పూరి అంటే ఇష్టం అనేసి పూరి అడిగారు. ఇంక మేము కూడా అదే తినేసాము ఒక పూటకి. ఇంక తర్వాత అయితే వెళ్ళిపోయాము. మధ్యలో ఒక దగ్గర మ్యాంగోస్ కనిపించాయి, 100కి 2.5 kg ఇచ్చారండి. ఎట్లా ఉంటాయో అబ్బా అనేసి డౌట్గా తీసుకున్నాము, కానీ బాగున్నాయి అన్నమాట. అండ్ వంట కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను మధ్యాహ్నానికి. బగారా రైసు అట్లాగే చికెన్ ఫ్రై చేశాను, అది కూడా అయిపోతూ ఉంది. ఇంకా వ్లాగ్ అయితే కొంచెమే తీస్తున్నాను, ఎందుకంటే కంటిన్యూస్గా నిలబడ్డం కానీ కంటిన్యూస్గా కూర్చోవడం
అవ్వట్లేదు, అందుకని కొంచెం కొంచెం తీస్తున్నాను. ఇంక పిల్లలు అయితే మ్యాంగో తింటూ బాగుంది, స్వీట్గానే ఉంది. ఎప్పుడైనా కానీ మ్యాంగోస్ చెట్టుకి ముదిరినాటివి తెచ్చుకుంటేనే బాగుంటాయి స్వీట్గా, లేదంటే సప్పగా ఉంటాయి. అండ్ లంచ్ కూడా అయిపోయింది, ఇంక పిల్లలకైతే పెట్టేస్తున్నాను. చికెన్ ఫ్రై బగారా రైస్ చాలా బాగా వచ్చింది. ఎందుకు మా వారు అడిగారు, చాలా రోజులు అయింది తిందామనే లోపల ఇంక చేశాను. మా వారైతే మ్యాంగో లవర్, ఇంకా అన్నం తినంగానే కోస్తున్నారు. ఇది కూడా బాగుంది స్వీట్గానే. ఈసారి వెళ్తే ఇంకో 2 kg ఇంకో 200 రూపాయలకి తెమ్మని చెప్తున్నాను. ఇంకా మళ్ళీ మా వారైతే ఈరోజే బెంగళూరు వెళ్ళిపోయారు మళ్ళీ మీటింగ్కి అని చెప్పి. 10 daysకి ఒకసారి వెళ్తూ ఉంటారండి. నన్ను రమ్మన్నారు, నేనైతే రాలేను, మొన్న 2 వారాలు ఉండేసి వచ్చాను, అందులోనూ జర్నీ చేయలేను నేనని చెప్పి రానని చెప్పాను. ఇవైతే మనీ ప్లాంట్స్ కొమ్మలు ఉంటే వాటర్లో పెట్టాను. ఒక 20 daysకి బాగా వేర్లు వచ్చేసాయి. ఇంక ఇవి కూడా నాటాలి మట్టిలో. మా చేతి అయితే సైట్ నుంచి రెడ్ సాయిల్ ఉంటుంది కదా, అక్కడైతే కొంచెం బాగుంటుంది, అవి తెచ్చి ఎరువు కలిపేసి నాటాలి. సో దాసం చెట్టు కూడా పూలు బాగా పూస్తుందండి. 1 month నుంచి డైలీ 4-5 పూస్తూ ఉంది, బాగుంది. సో ఇదండి వాళ్ళ వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. ఇంకా 223 మెంబర్స్ అయితే కావాలి 1Kకి సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. అట్లాగే ఒక లైక్ కూడా చేయండి, వీడియోకి ఎక్కువ రీచ్ ఉంటుంది. సో ప్లీజ్ సపోర్ట్ మీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.